మిత్రులారా, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అని నిర్ధారించే ఫామ్ 17C బయట పెట్టొచ్చునా లేదా అనే వివాదం, దాని గురించి శుక్రవారం ఉదయం మనం చేసిన వీడియోలో, ఇవాళ సుప్రీంకోర్టులో ఈ విచారణ సాగుతుంది, తీర్పు ఎట్లా వస్తుందో తెలియదు, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అని కూడా అనున్నాం. దాని కొనసాగింపుగానే శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచిత్రమైన సన్నివేశాలు జరిగాయి. సరిగ్గా 3 నెలల కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎలక్ట్రల్ బాండ్స్ సమాచారం బయటపెట్టడం విషయంలో సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల సందర్భం మళ్ళీ ఒకసారి గుర్తొచ్చింది. కాకపోతే ఈసారి సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ న్యాయవాది మనీందర్ సింగ్ ఏమి చెబితే దాన్ని ఆమోదించింది. గతంలో లాగా స్వతంత్ర వైఖరి తీసుకోలేదు. చివరికి సుప్రీంకోర్టు ఫామ్ 17Cని బయట పెట్టవలసిన అవసరం లేదు, బయట పెట్టాలని ఆదేశించమని మాకు వచ్చిన దరఖాస్తును నిరాకరిస్తున్నాము అని ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ప్రజల సమాచారం ప్రజల ముందు బయట పెట్టాలంటే, ఒక పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ కొనసాగడానికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అన్ని ఓట్లే లెక్క పెడుతున్నారా లేదా తేల్చుకోవడానికి ప్రజల ముందు ఉండాలి అనే ఒక అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొత్తం జరిగిన విచారణ క్రమంలో 4-5 అంశాలు హాస్యాస్పదమైనవి, అవాస్తవమైనవి, చట్ట వ్యతిరేకమైనవి బయటపడ్డాయి. మొట్టమొదట వాళ్ళు ఫామ్ 17C బయట పెట్టకూడదు అని ఎన్నికల సంఘం చేసిన వాదనను సమర్థించడానికి న్యాయమూర్తులు ఎన్నికల ప్రక్రియలో మేం జోక్యం చేసుకోలేం అన్నారు. సమాచారం బయట పెట్టడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం కాదు. వీ కెనాట్ ఇంటరప్ట్ ద కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అన్నారు. ఇప్పటికీ 5 విడతల పోలింగ్ జరిగిపోయింది, ఇంకో 2 విడతల పోలింగ్ జరగవలసి ఉంది. ఇది ఇంటరప్షన్, దీన్ని ఆపివేయడం, మధ్యంతరంగా ఆపివేయడం, అర్ధాంతరంగా ఆపివేయడం అనేది ఎంత మాత్రము కాదు. సమాచారం ఇప్పటి వరకు ఏ దశలో ఎంత పోలింగ్ జరిగింది, ఆ పోలింగ్ జరిగిన వివరాలను 48 గంటల్లోగా బయటపెట్టండి. ఆ బయటపెట్టిన వివరాలు, అధికారికంగా మీరు బయటపెట్టుతున్న వివరాలు సరైనవేనా కాదా తేల్చుకోవడానికి ఫామ్ 17Cని స్కాన్ చేసి వెబ్సైట్ మీద పెట్టండి. ఇది పిటిషనర్లు అడిగిన కోరిక. ఇది ఎట్లా ఇంటరప్షన్ అవుతుంది, ఇది ఎట్లా అడ్డుకోవడం అవుతుంది? కానీ న్యాయమూర్తులు అడ్డుకోలేము అని చెప్పి 17C బయట పెట్టకూడదన్నారు. దాని నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి, మేము హ్యాండ్స్ ఆఫ్ అప్రోచ్ తీసుకుంటాము, అంటే మరొకరి పనిలో మేము వేలు పెట్టము, మేము జోక్యం చేసుకోము, వాళ్ళని వాళ్ళ పని చేసుకొనిస్తాము. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ ఈ దేశంలో మాత్రమే కాదు, ఆధునిక ప్రజాస్వామ్యం వచ్చిన అన్ని చోట్ల సపరేషన్ ఆఫ్ పవర్స్ అని జరిగింది. లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి వాళ్ళ బాధ్యతలు ఇచ్చారు. ఒకళ్ళ బాధ్యతలో ఒకళ్ళు జోక్యం చేసుకోవడం సరైంది కాదు అనే ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కానీ లెజిస్లేచర్ పని మీద, ఎగ్జిక్యూటివ్ పని మీద జ్యుడిషియల్ రివ్యూకి అవకాశం ఉంది. అది ఒక స్వతంత్ర సంస్థగా, రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. లెజిస్లేచర్ చేసే పనిని, ఎగ్జిక్యూటివ్ చేసే పనిని అది సమీక్షిస్తుంది. అందులో పొరపాట్లు ఉంటే, అందులో రాజ్యాంగ వ్యతిరేకత ఉంటే తప్పనిసరిగా అడ్డుకుంటుంది. ఇది ఇంతవరకు ఆధునిక ప్రజాస్వామ్యాలలో ఆనవాయితీ. ఇవాళ హఠాత్తుగా భారత సుప్రీంకోర్టు వచ్చి, మేము హ్యాండ్స్ ఆఫ్ అప్రోచ్ తీసుకుంటున్నాము, ఎవరి పని వాళ్ళని చేసుకొనిస్తాము, అందువల్ల ఎన్నికల కమిషన్ పనిలోకి పోము అంటే, ఎన్నికల కమిషన్ అక్రమాలు చేసినా హ్యాండ్స్ ఆఫ్ అప్రోచ్ తీసుకుంటారా? ఎన్నికల కమిషన్ అబద్ధాలు చెప్తున్నా హ్యాండ్స్ ఆఫ్ అప్రోచ్ తీసుకుంటారా? ఇది ప్రజాస్వామికమేనా, సాధ్యమేనా, నాగరికమేనా? కానీ భారత సుప్రీంకోర్టు అటువంటి వైఖరి తీసుకుంది. ఇంకా అంతకన్నా విచిత్రంగా 3వ వైఖరి, నిజానికి ఈ కేసు మనం నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం. 2019లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎన్నికలకు సంబంధించిన సకల సమాచారము వెబ్సైట్ మీద బహిరంగంగా ఉండాలి, ఎన్నికల సమాచార వితరణలో, సమాచార పంపిణీలో అక్రమాలు జరగకూడదు అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి అనుబంధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా కూడా ఒక పిటిషన్ వేసింది. ఈ 2 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇప్పటికీ 5 సంవత్సరాలుగా విచారిస్తున్నప్పటికీ ఏమీ తేలలేదు. నిన్న హఠాత్తుగా సుప్రీంకోర్టుకు గుర్తొచ్చిందేమంటే, ఈ ద్విసభ్య ధర్మాసనానికి గుర్తొచ్చిందేమంటే,
2019 పిటిషన్లో మీరు ఏ ప్రేయర్ అడిగారో ఇప్పుడు మే 9న ఇంటరమ్ అప్లికేషన్లో కూడా అదే ప్రేయర్ అడిగారు. మామూలుగా కోర్టు పరిభాషలో మన కేసంతా చెప్పుకొని చిట్ట చివరికి మాకు కావలసినవి ఇవి అని 1, 2, 3 అని వాటిని ప్రేయర్స్ అంటారు. అంతిమంగా ఏమి అభ్యర్థిస్తున్నావు, కేసంతా చెప్పడం సరే, కేసులో అనేక వాస్తవాలు మలుపులు అన్నీ ఉంటాయి, చిట్ట చివరికి ప్రేయర్స్ ఉంటాయి. ఈ ప్రేయర్ 2019లో అదే ప్రేయర్ చేశారు మీరు. ఇప్పుడు ఇంటరిమ్ అప్లికేషన్ ఐఏ అంటారు. ఒక కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో కొత్త సమాచారం వస్తే ఐఏలు వేస్తారు. ఈ ఐఏ మే 9న వేశారు. ఈ ఐఏలో కూడా అదే ప్రేయర్ అడిగారు. ఇది చెల్లదు, ఇది చట్టబద్ధం కాదు. మెయిన్ ప్రేయర్ ఏముందో ఇంటరిమ్ ప్రేయర్ అదే ఉండడానికి వీల్లేదు, అందువల్ల దీన్ని కన్సిడర్ చేయము అన్నారు. చాలా ఆశ్చర్యం. ఒకవేళ మెయిన్ ప్రేయర్లో ఉన్నదే నిజానికి లేదు, దాని వివరాల్లోకి కూడా పోదాం. కానీ మెయిన్ ప్రేయర్లో ఉన్నదే ఇంటరిమ్ ప్రేయర్లో ఉంటే ఉండవలసిన సందర్భం ఏమన్నా వచ్చిందా? మధ్యలో హఠాత్తుగా అనుకోని అనూహ్య పరిణామాలు ఏమన్నా సంభవించాయా? ఆ పరిణామాల వల్ల ఒక ప్రేయర్ను వేరు చేసి తక్షణమే వినండి, తక్షణమే పరిష్కరించండి, తక్షణమే తీర్పు చెప్పండి అని తప్పకుండా పిటిషనర్ రావచ్చు. అది అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఈ టెక్నికల్ కారణం తీసుకొని మెయిన్ పిటిషన్ విన్నప్పుడు విందాము, ఇప్పుడు ఐఏలో మీరు ఇది అడగడానికి వీల్లేదు. అధికార వర్గం మీద కొంత నమ్మకం ఉంచుదాము. లెట్ us హ్యావ్ సమ్ ట్రస్ట్ ఇన్ అథారిటీ. ఆ అధికార వర్గం పొరపాట్లు చేసింది, అబద్ధాలు చెప్తున్నది అని స్పష్టంగా బయటపడినప్పుడు లెట్ us హ్యావ్ సమ్ ట్రస్ట్ ఇన్ అథారిటీ. ఏం అబద్ధం? ఏప్రిల్ 19న ఎన్నిక జరిగింది, ఏప్రిల్ 26న ఎన్నిక జరిగింది, ఏప్రిల్ 19 సాయంత్రం 20 సాయంత్రం 60% పోలింగ్ నమోదైంది అని అనేక చోట్ల సమాచారం వచ్చింది. స్వయంగా ఎన్నికల కమిషనే చెప్పింది. ఏప్రిల్ 26 ఎన్నిక సందర్భంలో కూడా 60% వచ్చింది అని చెప్పింది. హఠాత్తుగా ఏప్రిల్ 30న 11 రోజుల తర్వాత 67% పోలింగ్ జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాయి 7%? ఈ 7% రావడానికి కారణాలు ఏమిటి? ఈ 7% రావడానికి ఆధారాలు ఏమిటి? ఇది చెప్పాలి కదా అని వాళ్ళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ చర్చ సందర్భంలో ఏప్రిల్ 30న వచ్చిన కొత్త అనూహ్య పరిణామాల వల్ల మే 9న ఇంటరిమ్ అప్లికేషన్ దాఖలైంది. కనుక తప్పనిసరిగా ఈ ఇంటరిమ్ అప్లికేషన్కు వినవలసిన అర్హత ఉన్నది, పరిష్కరించవలసిన అర్హత ఉన్నది. దాన్ని మెయిన్ పిటిషన్లో ఉన్నావు కదా అని కొట్టివేయడానికి ఎంత మాత్రమూ వీల్లేదు. దానికి న్యాయమూర్తులు ఏమన్నారంటే, గ్రాంట్ ఆఫ్ రిలీఫ్ ఇన్ ద ఇంటరిమ్ అప్లికేషన్ వుడ్ అమౌంట్ టు ద గ్రాంట్ ఆఫ్ ఫైనల్ వర్డిక్ట్. అయితే ఏమిటి? అంతిమ తీర్పులో మేము ఏ పరిష్కారం ఇవ్వబోతున్నామో ఆ పరిష్కారాన్ని మధ్యంతర తీర్పులో ఇవ్వలేము. ఇస్తే ఏమవుతుంది? మధ్యంతర తీర్పు, అంతిమ తీర్పు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయా? ఉండాలా? ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయా? ఒకవేళ మధ్యంతర తీర్పు ఒకటి ఇస్తే దీన్ని ఇంకా విస్తరించి అంతిమ తీర్పు ఇవ్వచ్చు. కానీ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 17C బయటపెట్టనక్కరలేదు అని చెప్పి కావాలంటే దీన్ని మెయిన్ పిటిషన్ను తొందరగా వినమని అడగండి, అప్రోప్రియేట్ బెంచ్ దగ్గరికి పోండి. సుప్రీంకోర్టుకు వేసవికాలం సెలవులు నడుస్తున్నాయి. నిజానికి ఇది వేసవికాలం కూర్చునే ద్విసభ్య ధర్మాసనం. అందువల్ల మరొక అప్రోప్రియేట్ బెంచ్కి సెలవుల తర్వాత పొండి. సెలవుల తర్వాత ఎన్నికలు అయిపోతాయి. ఈ ఎన్నికలలో మొదటి 4 దశల పోలింగ్ శాతంలో పొరపాట్లు వచ్చాయి, అబద్ధాలు జరిగాయి అని అడిగితే ఎన్నికల తర్వాతకు రండి అని అనడం అనేది హాస్యాస్పదమైన విషయం. సాధారణంగా న్యాయమూర్తుల మీద ఏమి అనకూడదు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అంటారు. కానీ న్యాయమూర్తులకు బయట సమాజంలో ఏం జరుగుతున్నదో తెలుస్తున్నదా? మార్చి 16 నాడు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మీరు ఈ మాట ఎందుకు అడగలేదు అని జడ్జిలు అడిగారు పిటిషన్దారును. మార్చి 16 నాటికి ఎన్నికల కమిషన్ అబద్ధాల లెక్కలు చెప్పలేదు. మార్చి 16 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. అప్పుడు ఫామ్ 17C బయటపెట్టాలి అని ఎట్లా అడుగుతారు? అసలు ఫామ్ 17C బయటపెట్టాలి అనేది కొత్తగా అడగనే అక్కర్లేదు. అది ఎలక్షన్ కమిషన్ విధి. ఎలక్షన్ కమిషన్ ఇవాళ చట్టంలో నన్ను ఎవరూ ఆదేశించలేదు 17C బయటపెట్టమని అని అంటూ ఉన్నది. కానీ ది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 అని ఒక చట్టం తయారై ఉన్నది. ఆ చట్టంలో సెక్షన్ 93(1)లో బ్యాలెట్ పత్రాలు
బ్యాలెట్ బాక్సులు, వాడిన బ్యాలెట్లు, వాడని బ్యాలెట్లు, వాటికి రాసుకున్న రిజిస్టర్లు, వాటికి ఉన్న జాబితాలు తప్ప మిగిలిన పత్రాలన్నీ బహిరంగమే. అవన్నీ కూడా ఓపెన్ టు పబ్లిక్ ఇన్స్పెక్షన్ పెట్టాలి. అవన్నీ కూడా ప్రతులు తీసి అడిగితే కాపీస్ దేర్ ఆఫ్ షెల్ ఆన్ అప్లికేషన్ బి ఫర్నిష్డ్ అని సెక్షన్ 93 చెప్పింది. ఈ 93లో ఇది ఎప్పుడో 61లో రాసుకున్నది. ఆనాటికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు లేవు కాబట్టి 92లో మరొక సవరణ చేశారు. దాన్ని సెక్షన్ 93 1A అంటారు. 1Aలో స్పష్టంగా సీల్డ్ బాక్సెస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ బాక్సులు మినహా మిగిలిన పత్రాలన్నీ బహిరంగమే. మిగిలిన పత్రాలన్నీ ఎవరైనా అడిగితే ఇవ్వవలసిందే, పబ్లిక్ ఇన్స్పెక్షన్కు ఇవ్వవలసిందే అని చెప్పింది. చట్టం ఇట్లా ఉండగా 17Cని ఇవ్వాలని ఏ చట్టం అంటే ప్రత్యేకించి 17C ఇవ్వాలి అని ఎక్కడ రాసిలేదు. అన్ని పత్రాలు అని రాసి ఉంది. దాన్ని ఎలక్షన్ కమిషన్ న్యాయవాది అంటే ప్రభుత్వ న్యాయవాది తారుమారు చేసి 17C ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు చట్టంలో అని అన్నాడు. సుప్రీంకోర్టు దాన్ని యథాతథంగా ఆమోదించింది. నిజానికి జస్టిస్ భగవతి రోజుల నుంచి దాదాపు 35 సంవత్సరాలుగా ఈ దేశంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, మామూలుగా కోర్టు పరిభాషలో లోకస్ స్టాండీ అని ఒకటి ఉంటుంది. ఎవరైనా కోర్టుకు పోతే నీ పాత్ర ఏమిటి, దీనివల్ల నువ్వు బాధితుడు అవుతున్నావని, దీనివల్ల నీకేమన్నా ఇబ్బంది కలుగుతుందా, అప్పుడు మాత్రమే నువ్వు వచ్చే హక్కు ఉంది. లోకస్ స్టాండీ అంటారు. వాది స్థానం. ఈ వాది స్థానం దగ్గర నుంచి నాకు అందులో ఏ స్థానం లేకపోవచ్చు, కానీ ప్రజా ప్రయోజనం దీనివల్ల భంగపడుతున్నది అని అనుకున్నప్పుడు నేను కోర్టుకు వెళ్ళడానికి హక్కు ఉంది. జస్టిస్ భగవతి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను విస్తృతంగా ఆమోదించి పోస్ట్ కార్డు మీద మీరు ఒక ఉత్తరం రాస్తే దాన్ని నేను PILగా తీసుకుంటాను అన్నారు. అక్కడి నుంచి ఇవాళ ఈ ఇద్దరు న్యాయమూర్తులు PIL అనేది పబ్లిసిటీ కోసం వేస్తున్నారు, ప్రజా ప్రయోజనం ఏమీ లేదు, ఎంతమంది ప్రజలు ఓట్లు వేశారో బయట పెట్టండి, అన్ని ఓట్లే లెక్క పెడుతున్నారా లేదా చూడడానికి మాకు అది ఆధారం అని పిటిషనర్లు వస్తే మీరు కేవలం పబ్లిసిటీ కోసం వస్తున్నారు, మీ ప్రచారం కోసం వస్తున్నారు, ఇందులో ప్రజా ప్రయోజనం లేదు అని న్యాయమూర్తులు అన్నారు. చూడగానే కనబడే అబద్ధాలు, చూడగానే కనబడే వాస్తవాలతో సంబంధం లేని వాస్తవ దూరమైన విషయాలు కూడా నిన్న సుప్రీంకోర్టులో చర్చకొచ్చాయి. ఎలక్షన్ కమిషన్ న్యాయవాది మణీందర్ సింగ్ ఈ విషయాలన్నీ ఏప్రిల్ 26న ఇచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ VVPAT తీర్పులో కవర్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ మాట్లాడకూడదు, ఒకసారి అయిపోయింది కాబట్టి మళ్ళీ మాట్లాడకూడదు అన్నాడు. న్యాయమూర్తులు ఇద్దరూ దాన్ని ఆమోదించారు. కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున మాట్లాడుతున్న దుష్యంత్ దవే గారు ఈ రెండిటికి చాలా తేడా ఉంది. EVM VVPATలు పోస్ట్ పోలింగ్ పోస్ట్ కౌంటింగ్వి, ఫామ్ 17C ప్రీ కౌంటింగ్ది పోలింగ్ది. ఈ రెండింటినీ కలిపి ఆ తీర్పులో ఇది చెప్పారు కదా అని అనడానికి ఎంత మాత్రమూ వీలు లేదు అని అన్నారు. మహువా మొయిత్రా తరఫున వాదిస్తున్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మొత్తం తీర్పులో EVM VVPAT తీర్పులో 17C గురించి ప్రస్తావనవశాత్తు ఒక వాక్యం మాత్రమే ఉన్నది, దీని గురించి ఆ తీర్పు చర్చించలేదు అన్నారు. కానీ న్యాయమూర్తులు మాత్రం ఆ తీర్పులో వచ్చేసింది కదా కాబట్టి మళ్ళీ మాట్లాడకూడదు అన్నారు. అట్లాగే పత్రికలన్నీ కోడై కూస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మీద పెట్టిన అంకెల ఆధారాలున్నాయి. 60 నుంచి 66%, 66.7% ఆధారాలున్నాయి. సుప్రీంకోర్టు వేదిక మీద ఎలక్షన్ కమిషన్ న్యాయవాది మణీందర్ సింగ్ 1%, 2% మార్పు ఉంది, అది ఎప్పుడైనా ఉంటుంది, దానికింత గగ్గోలు చేయాలా అన్నాడు. న్యాయమూర్తులు పత్రికలు చదువుతారో లేదో తెలియదు, 6%, 7% ఉన్నదని స్పష్టంగా కనబడుతూ ఉన్నది, న్యాయవాదులు చూపెడుతూ ఉన్నారు, పిటిషనర్లు చూపెట్టారు, కానీ మణీందర్ సింగ్ వాదనను ఆమోదించారు. ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు సరిగ్గా 3 నెలల కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మొదట ఇది చేయడానికి అసాధ్యం, సాంకేతికంగా సాధ్యమైన విషయం కాదు అన్నారు. సరిగ్గా ఇప్పుడు కూడా 10,37,000 ఫామ్ 17Cలు ఉంటాయి, వాటినన్నిటినీ ఎక్కడ కలెక్ట్ చేస్తాము, ఇవి 543 నియోజకవర్గాల మీద విస్తరించి ఉన్నాయి అని అన్నారు.
దానికి దుష్యంత్ దవే గారు ఒక లెక్క చెప్పారు. నిజమే, మీరు 10,37,000 అన్నప్పుడు పెద్ద అంకె కనబడుతుంది. కానీ ఒక్కొక్క రిటర్నింగ్ ఆఫీసర్కు అంటే ఒక్కొక్క జిల్లా అధికారికి ఎన్ని ఉన్నాయి అని చూసినప్పుడు 1911. 1911ను ట్యాబ్లెట్ చేయడం అసాధ్యమైన విషయం కాదు. దానికి అదనపు వనరులు కావాలి అనేది ఏమీ లేదు. ఆ తప్పుడు కారణాలు చెప్తున్నారు అని వాదించారు. అట్లాగే దీన్ని వాడుకొని ఎన్నికల ప్రక్రియను భంగపరుస్తారు అనే వాదన కూడా తీసుకొచ్చారు. ఆ వాదన మీదగా కూడా న్యాయవాదులు సరిగ్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో కూడా అట్లాగే వాదించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో ఇటువంటి వాదనలన్నింటినీ అప్పటి ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న ధర్మాసనం తిరస్కరించింది. ఇప్పుడు సెలవుల ధర్మాసనం, నిజానికి ఈ సెలవుల ధర్మాసనం ముందు కాకుండా మరొక ధర్మాసనం ముందు వస్తే ఈ కేసు ఎట్లా తీర్పు వచ్చేదో తెలియదు. కానీ ఈ ధర్మాసనం సరిగ్గా 3 నెలల కింది ఉదాహరణ ఉన్నప్పటికీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ తన విధులు నిర్వహించనప్పుడు సుప్రీంకోర్టు ఎటువంటి వైఖరి తీసుకోవాలి అని 3 నెలల కిందని ఒక ఉదాహరణ ఉన్నప్పటికీ ఆ ఉదాహరణను పక్కన పెట్టి ప్రభుత్వ న్యాయవాది, ఎలక్షన్ కమిషన్ న్యాయవాది ఏది చెబితే అది ఆమోదించి వాళ్లకు అనుకూలమైన, ఇది పూర్తి తీర్పు కాదు, పూర్తి తీర్పు తర్వాత రావాల్సి ఉంది, కానీ ఈ లోపల ఎలక్షన్ ఫలితాలు, ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి, పుణ్యకాలం గడిచిపోతుంది, ఆ తర్వాత వింటాము, ఆ తర్వాత చూద్దాము అని వాయిదా వేశారు. నిజానికి ఇది ఇంత రచ్చ కావలసిన అవసరము లేదు, ఇంతగా వివాదాస్పదం కావలసిన అవసరము లేదు. 17C ప్రతి పోలింగ్ ఏజెంట్ దగ్గర ఉంటుంది. పోలింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి లేదా పోలింగ్ ఏజెంట్ దగ్గర ఉన్న వాటన్నిటినీ ఆయా పార్టీలు సేకరించవచ్చు. ఇప్పటికే తమిళనాడులో డిఎంకే తన పోలింగ్ ఏజెంట్లందరికీ అవన్నీ ఒక్కచోటికి చేయండి, అంకెలు బయటపెట్టండి అని ప్రకటించింది. సిపిఎం కూడా తన పోలింగ్ ఏజెంట్లందరికీ ఆ మాట చెప్పింది. కానీ ఈ ఆధారమంతా, ఈ ఫామ్ 17Cలన్నీ రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర ఉన్నాయి. వాళ్ళు వాటిని ట్యాబ్యులేట్ చేసి ఎలక్షన్ కమిషన్కు పంపించడం, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మీద పెట్టడం అసాధ్యం కాదు, కష్టమైన పని కాదు. లేదా ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద 17C కాపీ మాకు ఇవ్వండి అని ఎవరైనా రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర అడిగి దాన్ని పొందొచ్చు, దాని ఆధారంగా కూడా బయటపెట్టవచ్చు. కానీ వ్యక్తులు, పార్టీలు, సమూహాలు, స్వతంత్ర పరిశీలకులు ఈ పని చేసే కన్నా చట్టబద్ధమైన అధికారం ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ అయిన, ఈ సమాచారానికంతా రిపాజిటరీ అయిన వాళ్ళు దీన్ని బయటపెట్టడం, ప్రజలతో పంచుకోవడం, ఇది ప్రజల సమాచారం ప్రజల ముందు పెట్టడం. ఇదేది ప్రభుత్వ సమాచారం కాదు, ఎన్నికల కమిషన్ సమాచారం కాదు. ఎన్నికల కమిషన్కు దాని మీద గుత్తాధిపత్యం ఏమీ లేదు. 100 మంది ఓట్లు వేస్తే 106 మంది ఓట్లు వేశారు అని చెప్పే పద్ధతి. ఈ 6 ఓట్లు ఎవరివి అవుతాయి? ఒక నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 17 లక్షలు. లక్షల ఆధిక్యతతో మెజార్టీతో గెలిచే వాళ్ళ విషయంలో ఈ 6%తో తేడా పడేది లేదు. కానీ వేల మెజారిటీతో, 100ల మెజారిటీతో గెలిచేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ ఈ 6% తప్పుడు లెక్క అనేది కీలకమవుతుంది. అందువల్ల ఎన్నికల సంస్కరణలలో భాగంగా 17Cని బయటపెట్టాలి, 17C గురించిన సమస్త సమాచారము బయటపెట్టాలి. సుప్రీంకోర్టు ఇది బయటపెట్టనక్కరలేదు అని చెప్పడం ద్వారా తప్పు చేసింది అని ప్రజాస్వామ్య ప్రియులందరూ వాదించవలసిన సందర్భం వచ్చింది.